హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో అది వచ్చేసరికి ఏపీ తల్లికి వందనం ప్రభుత్వం ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చేసింది అనమాట. సో అప్డేట్ గురించి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఏపీ తల్లికి వందనం ఎప్పుడు మనీ అకౌంట్లో జమ చేస్తారు, ఈ అప్డేట్ గురించి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం నిధులు విడుదలపై కీలక నిర్ణయం అయితే తీసుకున్నదన్నమాట. అంటే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది అనమాట. ఈ సంవత్సరం ఈ నెల 12వ తేదీ నుంచి ఏపీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. ఈ ఇయర్ కొన్ని సాంకేతిక లోపాల వలన జూలై 10 తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అనమాట. అంటే జూలై 10 లోపల మనకి ఈ తల్లికి వందనం డబ్బులు అయితే అకౌంట్ జమ చేస్తారనమాట. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి కావాల్సిన నిధులు కేటాయించి ఆమోదం తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం రిలీజ్ చేయాలని ఆమోద ముద్ర వేశారనమాట. సో దీంతో మనకి అంటే ఈ మంత్ అంటే ఇప్పుడు జూలై 1 కదా, జూలై 10న తల్లికి వందనం మనీ అయితే అకౌంట్లో జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధం చేసేసింది అనమాట. గత సంవత్సరం స్కూల్స్ ప్రారంభమైన తర్వాత జూన్లోనే తల్లికి వందనం డబ్బులు అయితే వేశారనమాట. అయితే ఈ ఇయర్ వచ్చేసరికి సాంకేతిక సమస్యల వల్ల వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఆ వచ్చే నెల జూలై 10 అనమాట. గత సంవత్సరంలో 67.27 లక్షల మందికి పథకం చేరగా ఈ సంవత్సరం వచ్చేసరికి అంటే లబ్ధిదారుల సంఖ్య అయితే పెరిగిందనమాట. లాస్ట్ ఇయర్ అయితే 67.27 lakhs అనమాట. సో ఈ ఇయర్ 26-27 విద్యా సంవత్సరంలో మొత్తం కూడా 68 లక్షల మందికి ఈ సంవత్సరం లబ్ధిదారులు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ 67, ఇప్పుడు వచ్చేసరికి 68 lakhs వరకు కూడా తల్లికి వందనం పథకానికి అర్హులు అనమాట, 68 లక్షల మంది. నెక్స్ట్ చూడండి, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థి తరపున తల్లి యొక్క అకౌంట్లు అంటే మదర్ అకౌంట్లో 15,000 అయితే అందిస్తారనమాట. వీటిలో స్కూల్ నిర్వహణ కోసం 2,000 అయితే తీసేసుకుంటారు. మిగతా 13,000 డైరెక్ట్గా తల్లి యొక్క ఖాతాలో జమ చేస్తారనమాట. అంటే తల్లి యొక్క అకౌంట్లోకి అయితే వేసేస్తారనమాట. తల్లికి వందనం నిధులు ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా తల్లి బ్యాంక్ అకౌంట్కు యాక్టివేట్గా ఉండాలన్నమాట. అంటే స్టూడెంట్ మదర్ అకౌంట్ యాక్టివేట్లో ఉండాలన్నమాట. అలాగే ఆధార్తో లింక్ అయి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కు NPCI మ్యాపింగ్ జరిగి ఉండాలన్నమాట. ఒకవేళ లింక్ కాకపోతే కనుక ఇప్పుడు కూడా మనకి ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ అనేది లింక్ చేయించుకోండి. అలాగే NPC మ్యాపింగ్ కూడా చేయించుకోండి. సో ఎందుకంటే మనకి జూలై 10 వరకు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఈ లోపల చేయించుకుంటేనే, అంటే అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గా ఉంటేనే మనకి జూలై 10న డబ్బులు అయితే మీ అకౌంట్లోకి అయితే జమ చేస్తారనమాట. ఇందులో ఏది చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళీ ఆగిపోవడం జరుగుతుంది. మళ్ళీ పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇప్పటికీ టైం ఉంది కాబట్టి మీరు ఎవరైతే ఒకసారి చెక్ చేయించుకోండి. సో లేదంటే అయ్యిందని ఒక కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ లింక్ కాకపోయినా బ్యాంకుకి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన త్వరలోనే గ్రామ వార్డు సచివాలయంలో నోటీస్ బోర్డులో కూడా చూసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం లబ్ధిదారుల జాబితా తయారు చేసేందుకు పారదర్శకంగా రూపొందించవలసిన అధికారులను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. జూలై 10 లోపల ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అంటే ఆధార్ లింక్ అయిందా లేదా అన్ని కూడా చెక్ చేయించుకొని, ఒకవేళ అవ్వకపోతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అకౌంట్కి మీ యొక్క ఆధార్ అనేది లింక్ చేయించుకోండి. అలాగే NPCI మ్యాపింగ్ కూడా చెక్ చేయించుకోండి. సో వీటికి సంబంధించి ఏమీ ఆలోచించుకోకర్లేదు. మీకు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే, అంటే అకౌంట్ యాక్టివేట్లో ఉండడం, లింక్ అవ్వడం ఉంటే కనుక ఇంకేం భయపడవసరం లేదనమాట. మీరు తల్లికి వందనం సంబంధించిన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. సో అర్హులైన అంటే ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అయ్యారో సో వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క తల్లుల యొక్క అకౌంట్లో డైరెక్ట్గా తల్లికి వందనం అందుతుందన్నమాట. ఇదన్నమాట. ఈ ఇయర్ వచ్చేసరికి మనకి జూలై 10న అయితే రిలీజ్ చేస్తారనమాట. తల్లికి వందనం డబ్బులు అయితే జమ చేస్తారు. అలాగే అదే రోజు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. విద్యార్థుల చదువులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు పథకం లబ్ధి నేరుగా వారి వివరిస్తున్నారు. అదేవిధంగా అనాథ పిల్లలకు తల్లికి వందనం నిధులు అందించడంపై ప్రభుత్వం కొత్త నిర్ణయాలు
కూడా తీసుకుంటుందన్నమాట. ఆ నిర్ణయాలు ఏంటనేది కొత్త అప్డేట్‌లో అయితే తెలుస్తుంది. ఆ అప్డేట్ రాగానే వెంటనే కూడా మన ఛానల్‌లో షేర్ చేస్తానండి. సో, ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఈ తల్లికి వందనం డబ్బులైతే మనకి జూలై 10న అయితే పడతాయన్నమాట. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ఆ లోపల ఒకసారి చెక్ చేపించుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్‌లో ఉందా? అలాగే ఆధార్ లింక్ అయిందా? ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేపించుకోండి. సో, అవ్వకపోతే కనుక జూలై 10 లోపల వెంటనే చేపించుకోండి. సో, ఇదనమాట తల్లికి వందనం గురించి వచ్చిన ఒక చిన్న అప్డేట్ అయితే. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.